శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తొందరలో కల్కి భగవానుడి మీద ఏదో సినిమా రాబోతోంది, అందుకని ఆయన నిజమైన చరిత్ర చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. అందులో భాగంగా మనం కల్కి భగవానుడి చరిత్ర చెప్పుకుంటూ ఇప్పటికి మొదటి భాగం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆఖరి భాగం, రెండో భాగం చెప్పుకుందాం. ఏమిటంటే, కల్కి భగవానుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు పుత్రులు పుట్టారు. ఇంకా స్వామి ధర్మ సంస్థాపనకి బయలుదేరాలి. మరి ఆ బయలుదేరడానికి కారణభూతమైన సంఘటన ఏమిటి అంటే, ఒకసారి ఆ జయ విజయులు అనే పుత్రులు స్వామి దగ్గరికి వచ్చారు. వచ్చి, నాన్నగారు, మేము కూడా పరాక్రమాన్ని సంతరించుకున్నాం. ఇప్పుడు మీరు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేసి ఈ భూమండలం మొత్తాన్ని పాలిస్తే చూడాలనుంది నాన్నగారు అని అడిగారు. అంటే చూడండి, కలిపురుషుడి మీదకి కల్కి భగవానుడు వెళ్ళడానికి ఇదొక కారణభూతమైన సంఘటన. వెంటనే స్వామి, సరే అయితే పదండి దండయాత్రకి వెళ్దాము అని చెప్పి మొట్టమొదట మాహిష్మతీపురం అనే ఒక ప్రదేశానికి వెళ్ళారు. మీకు గతంలో పరశురాముల వారి వీడియోలో చెప్పా, కార్తవీర్యార్జునుడు పరిపాలించే ప్రదేశం అని. ఆ ప్రదేశం అప్పటికి కలి ప్రభావం లేకుండా ఉంది. కలి ప్రభావం లేకుండా ఉన్నవి చాలా తక్కువ ప్రదేశాలు ఆ సమయంలో. ఇదొకటి, సింహళం, శ్రీలంక ఒకటి, ఇంకొక ప్రదేశం ఉంది. అలాంటివి కొన్ని ఉన్నాయి. శంబల గ్రామం కృతయుగం లాగే ఉంది. కానీ శంబల గ్రామం అప్పటి వరకు కూడా ఇంకా మానవ మాతృల కంటికి కనిపించలేదు. ఇప్పుడే మన ఫిజికల్ ప్లేన్లోకి వచ్చింది శంబల గ్రామం, ఈ సంఘటన జరిగినప్పుడే. లేకపోతే మనకి సందేహం వస్తుంది కదా, అసలు ఈ కలి వెళ్ళి అక్కడ ప్రభావం చూపించవచ్చు కదా అని. కలిపురుషుడు ఎందుకు చూపించలేకపోయాడంటే, అది కలికి కూడా కనిపించని, కలి ప్రభావం లేని ఇంకొక డైమెన్షన్లో ఉంది. ఇప్పుడు మామూలు డైమెన్షన్లోకి వచ్చింది శంబల నగరం. అప్పుడు స్వామి మాహిష్మతీపురానికి వెళ్ళి అక్కడ విశాఖయూపుడు అని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. అచ్చం కృతయుగంలో ఎలా ఉంటుందో అలా పరిపాలిస్తున్నాడు. అక్కడికి మొట్టమొదట దండయాత్రకి వెళ్తే ఆ రాజు స్వామి పాదాల దగ్గర, స్వామి నీతో యుద్ధం చేసేవాడినా నేను, నీ బంటుని, అనుజ్ఞ ఇవ్వు, ఏం చేయమంటావు అని స్వామికి అనుసంధానం అయిపోయాడు. అప్పుడు స్వామి, మన రాజసూయ యాగం మొదలు పెడదాం పదండి అని చెప్పి మొట్టమొదట కీటకపురం అనే ప్రదేశానికి యుద్ధానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం కలి ప్రభావంలో కూరుకుపోయి ఉంది. అక్కడ ఎవ్వరికి వేదమన్నా, పూజలన్నా, భగవంతుడన్నా, పితృపూజలన్నా వేటి మీద ఆసక్తి లేదు. అలాగనే ఎవ్వరికి పాపభీతి లేదు. పాషండ జీవితాన్ని బ్రతుకుతున్నారు. వాళ్ళ రాజు పేరు జినుడు. అప్పుడు స్వామి మొట్టమొదట అక్కడికి యుద్ధానికి వెళ్ళాడు. వెళితే ఆ రాజు కూడా 2 అక్షౌహిణుల సైన్యంతో కల్కి భగవానుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. వస్తే చాలా దారుణమైన యుద్ధం జరిగింది అసలు. జినుడు ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం అలాంటివన్నీ ప్రయోగిస్తే అవన్నీ స్వామిలో కలిసిపోయేటి. ఎందుకంటే ప్రకృతి మొత్తం ఆయన అధీనంలో ఉంది. అగ్నేనా, వరుణుడేనా, అవన్నీ ఆయన స్వరూపమే కదా, వెళ్ళి ఆయనలో కలిసిపోయాయి. అప్పుడు స్వామి ఎగిరి జినుడి మీద పడి జుట్టు పుచ్చుకుని కిందకి లాగాడు. ఇద్దరు మదించిన ఏనుగుల్లాగా యుద్ధం చేసుకుంటే చివరికి తన ఖడ్గంతో జినుడి యొక్క మర్మస్థానాన్ని ఛేదించాడు. ఛేదిస్తే అప్పుడు జినుడు చనిపోయాడు. ఇది మొట్టమొదట జరిగిన యుద్ధం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. అవన్నీ నేను చెప్తే కనుక పూర్తి యుద్ధం చెప్పడానికి ఒక పావుగంట పడుతుంది. అంత పెద్ద యుద్ధం అది. అందుకే క్లుప్తంగా చెప్పాను మీకు. మీకు ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఎప్పుడో కలియుగాంతము అంటే ఇంకా ఆ పాటికి మిజైల్స్, రాకెట్స్ అవన్నీ వచ్చేస్తాయి కదండి. ఇంకా ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, కత్తులు, గుర్రాలు ఇవన్నీ ఉన్నాయా? కాకపోతే పురాణంలో రాసిన డిస్క్రిప్షన్ ఉంది కదా, అది చదివితే కనుక అసలు మనం స్వామి గుర్రం ఉంది, ఆ గుర్రం ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని అర్థమవుతుంది. అలాగా చూచాయిగా గుర్రం అని చెప్తూనే అలా రాశారు. అలాగే ఈ యుద్ధంలో జరిగిన అస్త్రాలు అవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చదివితే కనుక మిజైల్స్ లాగా, బాంబుల్లాగే డిస్క్రైబ్ చేశారు. కానీ నాకు అలా చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఒక రామాయణం సినిమా ఏదో వచ్చి అందులో రావణాసురుడు ఫ్యాక్టరీలో కూర్చుని పని చేసుకుంటూ ఉంటాడు చూడండి. అది చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే పురాణాలన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే, రేపు పొద్దున మీరు కళ్ళు మూసుకుంటే ఆ కల్కి భగవానుడి యొక్క అవతారాన్ని అవన్నీ ఇలాగ ధ్యానించగలగాలి, మీ కళ్ళ ముందుకి రాగలగాలి. అలా రావాలి అంటే మిజైల్స్, రాకెట్స్ అవన్నీ పెడితే అదేదో గ్రాఫిక్స్ సినిమాలా ఉంటుంది తప్ప పురాణంలా ఉండదు. అందుకనే నేను మన రామాయణం, మహాభారతం ఎలా జరిగాయో అలాగే చెప్తున్నాను తప్ప ఈ కత్తుల్ని వాటిని రీప్లేస్ చేసి చెప్పట్లేదు. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు జినుడు మరణించాక జినుడు తమ్ముడు శుద్ధోదనుడు అని ఉన్నాడు. అతను యుద్ధానికి వచ్చాడు. వస్తే స్వామి అతన్ని కూడా సంహరిస్తే అప్పుడు
అతని భార్య మాయాదేవి యుద్ధానికి వచ్చింది. ఆవిడ చాలా మాయాశక్తి ఉన్న స్త్రీ. ఆవిడొచ్చి అలా యుద్ధానికి నిలబడగానే యుద్ధరంగంలో దేవతలు, నరులు వీళ్ళందరూ తేజోరహితులయ్యి అలా ప్రతిమల్లా నిలబడిపోయి ఆవిడనే చూడటం మొదలుపెట్టారు. అదే మాయ అంటే. ఇంక స్వామి తన సైన్యాన్ని ఎంతగా ముందుకు నడిపిద్దామన్నా ఎవ్వరు ముందుకు నడవలే. విశాఖయూపుడితో సహా అందరూ అలా ప్రతిమల్లా నిలబడిపోయారు. అప్పుడు స్వామి ఆవిడ ఎదురుగుండాకి వెళ్ళి నిలబడ్డాడు. ఆవిడ మాయ అయితే ఆయనెవరు? విష్ణుమాయ అంతే కదా! అంతా ఆయన్ని చూసి సమ్మోహనం అయిపోయి వెళ్ళి ఆయనలో కలిసిపోయాడు. అప్పుడు కల్కి ఇక్కడితో మన ధర్మ సంస్థాపన ప్రారంభమైంది. ఇంకిక్కడి నుంచి జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలి అని చెప్పి ధనస్సుని, అమ్ముల పొదని, కవచాన్ని అవన్నీ ధరించి తన తెల్లటి గుర్రం మీద ధర్మ సంస్థాపన కోసం బయలుదేరాడు. అప్పుడు ఆ గుర్రం పెద్దగా సకిలిస్తే ఆ పైన కూర్చున్న స్వామిని దర్శించుకుని దేవతలు, ప్రకృతి పుష్పవృష్టి కురిపించి జయ జయధ్వానాలు చేశారు. అసలు ఆ స్వామి స్వరూపం ఉంది చూడండి, దాన్ని తలుచుకోవడమే ఒక యోగం అని చెప్పారు పురాణాల్లో. కల్కి భగవానుడి బొమ్మ అందుకే మీరు ఎప్పుడు చూసినా ఒక సకిలిస్తున్న గుర్రం మీద స్వామి ఖడ్గంతోనూ కవచంతోనూ ఉన్నట్టుగా చిత్రిస్తారు. ఎందుకంటే ఆ రూపాన్ని తలుచుకోవడమే ఒక పెద్ద యోగము అని చెప్పారు. అప్పుడు అశ్వత్థామ వచ్చి, స్వామి నీ సైన్యం మొత్తానికి నేను శిక్షణనిస్తాను. ఎందుకంటే నాకెంతో పరాక్రమం ఉంది, కానీ ద్వాపరయుగం చివరిలో ఆ పరాక్రమాన్ని చిన్న చిన్న పిల్లల్ని సంహరించడానికి ఉపయోగించి పాపం మూటగట్టుకున్నా. ఆ తరువాత నీ శాపం వల్ల ఒక 3000 సంవత్సరాల పాటు ఒళ్ళంతా పుళ్ళతో బ్రతికాను. ఆ తరువాత అది తగ్గినా ఇప్పటిదాకా నేను వేచి ఉండడానికి కారణం నిన్ను సేవించుకోవడానికి స్వామి. నీ సైన్యం మొత్తాన్ని నేను శిక్షణ ఇస్తాను అని చెప్పి మొత్తం ఆ సైనికులందరికీ శిక్షణ ఇచ్చి పరాక్రమవంతులుగా తయారు చేశాడు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళబోతున్న యుద్ధం సామాన్యమైనది కాదు. అప్పుడు స్వామి మ్లేచ్చులతో యుద్ధానికి వెళ్ళారు. ఆ మ్లేచ్చులైతే భరత భూమి అంతా ఆక్రమించేసి పరిపాలించి వస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితి. ఎక్కడా ధర్మం కానీ నీతి కానీ ఏమీ లేదు. స్త్రీలని కానీ గోవుల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ ఎవ్వరు అని చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అప్పుడు స్వామి వాళ్ళతో యుద్ధానికి వెళ్ళి మొదలుపెట్టేసరికి ఎంత భీభత్సమైన యుద్ధం జరిగిందంటేట, ఆ రక్తపు ఏరులు ఏరులు కారిపోయి చివరికి నేలంతా ఒక నదీ ప్రవాహంలా అయిపోయింది రక్తం. స్వామి వాళ్ళ శిరస్సులు ఛేదిస్తే అవన్నీ ఆ రక్తపు టేరులలో తాబేళ్లల్లా కనిపించేట. పురాణంలో అసలు వర్ణించారు ఈ యుద్ధాన్ని. బాబోయ్, భీభత్స రసం అంటే ఎలా ఉంటుందో యుద్ధం చదివితే తెలుస్తుంది. అంత ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి ఆ మ్లేచ్చులందరూ సంహరింపబడి వాళ్ళ సైనికులు కూడా ఓడిపోతే అప్పుడేం చేశారంటే వాళ్ళ భార్యలందరూ, అంటే మ్లేచ్చుల భార్యలో సైనికుల భార్యలు వాళ్ళందరూ యుద్ధ భూమికి వచ్చారు. వచ్చి మీతో యుద్ధం చేస్తామని. అప్పుడు కల్కి భగవానుడు అన్నాడు, మీరు స్త్రీలు మీరు యుద్ధానికి రాకూడదు. మీతో మేము యుద్ధం చేయకూడదు, అది ధర్మం కాదు. మీ ముఖ కమలాలు ఉన్నాయి చూడండి, వాటిని మా గదలతో ఎలా మోదగలం? పక్షోజాలు ఉన్నాయి, అవి మాతృస్థానాలు, మా అందరికీ తల్లుల్లాంటి వాళ్ళు మీరు. అలాంటి వాటికి గదాప్రహారం ఎలా చేయగలం? మిమ్మల్ని ఎలా చంపగలం? మీతో యుద్ధం చేయడం ధర్మం కాదు, మీరు రావద్దు అని చెప్తే వాళ్ళు అయినా సరే యుద్ధానికి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాము అన్నారట. వీళ్ళెవరు అంటే ఈ కాలం మనం చూస్తాం చూడండి, టెర్రరిస్టుల్లో స్త్రీలు కూడా ఉంటారు, ఆ రకమైన వాడు. అప్పుడు స్వామి ఏం చేశాడంటే వాళ్ళతో యుద్ధం వద్దు అని ఆయుధాలన్నీ పక్కన పెట్టి అలా నించున్నాడు. నించుంటే వాళ్ళు మాత్రం తగ్గకుండా గదలు, బల్లాలు, బాణాలు అలాంటివన్నీ స్వామి పైన విసిరేరు. విసిరితే ఆయన అలా చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండేసరికి ఆ ఆయుధాలన్నీ రూపాన్ని ధరించి, మేము ఆ సర్వేశ్వరుడి నుంచే ఈ తేజాన్ని శక్తిని పొందాం, అలాంటి పరమాత్మ మీదకి మమ్మల్ని ప్రయోగిస్తారా? పరమాత్మని దర్శించుకునే అదృష్టం కలగజేశారు, పోన్లేండి అని చెప్పి మేము యుద్ధం చెయ్యము అని ఆయనలో కలిసిపోయి అంతర్ధానం అయిపోతే అప్పుడు ఆ స్త్రీలందరూ స్వామిని శరణితే స్వామి వాళ్ళకి జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని వాటిని ప్రబోధించాడు. మీరు మోక్ష మార్గం వైపుకి ఎలా వెళ్ళాలి అని వాళ్ళకి బోధ చేసేట స్వామి. ఎందుకు అంటే యుద్ధరంగంలో జ్ఞానయోగాలు, కర్మయోగాలు ఇవన్నీ ప్రబోధించటం అనేది పూర్వావతారాల్లో ఉన్న వాసన ఎక్కడికి పోతుంది, వచ్చేసింది మళ్ళీ. ఆ తరువాత స్వామి అయ్యో అంతమందిని సంహరించానే అని చెప్పి నైమిషారణ్యంలో చక్రతీర్థం ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేసేట. అంటుకున్న పాపం ఏదైనా ఉంటే అవన్నీ పోవాలి అని. ఎందుకు అంటే ఆయన జగన్నాథుడు కదా కిందకి దిగొచ్చింది. ధర్మ సంస్థాపన కోసం అయితే యుద్ధం చేస్తాడు, కానీ యుద్ధం అయిపోయాక ఆయనకే మళ్ళీ బాధేస్తుంది. ఎందుకంటే అందరూ ఆయన పుత్రులే కదా,
అందుకని అక్కడికి వెళ్ళి స్నానం చేసి స్వామి శాంతించేట. కానీ ధర్మ సంస్థాపన ఇంకా చాలా జరగాల్సిందుంది. అప్పుడు వాలఖిల్యాది మునులు అక్కడికొచ్చారట. ఏమిటంటే, అమ్మో! ఈయన చల్లబడిపోతున్నాడు. ఇంకా ధర్మ సంస్థాపన జరగాలంటే మళ్ళీ ఇగ్నైట్ చేయాలి స్వామి అవతారాన్ని. వచ్చి, "స్వామి మేము చాలా బాధపడుతున్నాము. మమ్మల్ని అనుగ్రహించండి" అని అడిగారు. అంటే, "ఏమిటి నాయనా మీ బాధ" అంటే, "కుంభకర్ణుడు ఉండేవాడు కదా త్రేతాయుగంలో, నువ్వే సంహరించావు. వాడి కొడుకు నికుంభుడు అని ఒకడుండేవాడు. వాడి కూతురు కుతోదరి అని ఉంది. అంటే కుంభకర్ణుడికి మనుమరాలు. ఎంత పెద్ద రాక్షసి అంటే హిమాలయాల్లో పడుకుంటే అసలు ఆ స్వరూపాన్ని ఎవరు చూడలేకపోయేవారు. అంత పెద్ద స్వరూపం. స్వామి మమ్మల్ని క్షోభ పెట్టేస్తోంది. ధర్మ కార్యాలేవి జరగనివ్వట్లే, యజ్ఞయాగాదులు జరగనివ్వట్లే. నువ్వు వచ్చి సంహరించాలి అని అడిగారు. అడిగితే స్వామి సరే అని చెప్పి హిమాలయాలకి బయలుదేరాడు సైన్యంతో సహా. బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటే తెల్లగా పాలు ఒక నదిలా ప్రవహిస్తున్నాయి. స్వామి అది చూసి, ఏమిటి పాలు ఇలా ప్రవహిస్తున్నాయి ఏమిటి అంటే, "ఏం లేదు స్వామి, ఆ మహాకాయంతో ఉన్న రాక్షసి తనకి పుత్రులు ఉన్నారు. చిన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడికి పాలు ఇస్తుంది. ఇస్తుంటే కారిపోయిన పాలు ఇలా నదిలా ప్రవహిస్తున్నాయి. అది ఎంత ఉంటుందో ఆలోచించుకోండి" అని చెప్పారు. చివరికి స్వామి హిమాలయాలకు వెళ్ళి చూస్తే అది నిజంగా అంత పెద్ద రాక్షసి ఉంది. అసలు అది కళ్ళు మూసుకుని పాలిస్తూ ఉంటే దాని నిశ్వాసకి ఏనుగులు ఎగిరి పడుతున్నాయి. అలాగనే దాని చెవులు గుహలు అనుకుని సింహాలు అందులో పడుకున్నాయి. అంత పెద్ద స్వరూపం. అప్పుడు స్వామి దీన్ని మాత్రం సంహరించాల్సిందే. ఎందుకంటే ఆ తాటకి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ కోవకి చెందింది. అప్పుడు బాణప్రయోగం చేసేసరికి ఒక గంభీరమైన నాదం చేసిందిట దెబ్బ తగిలి. ఆ నాదానికి స్వామి యొక్క సైనికులందరూ తెలివి తప్పి కింద పడ్డారు. వెంటనే నోరు తెరిచి అక్కడున్న సైన్యాన్ని లోపలికి గ్రసించేసింది. అప్పుడు స్వామి ఖడ్గం తీసి ఎగిరి వెళ్ళి తన పొట్టని చీల్చి పాడేశారు ఖడ్గంతోను. స్వామికి ఏదైనా అవుతుందేమో అని చెప్పి అక్కడ మునులందరూ జపం చేయడం ప్రారంభించారట. ఎందుకంటే అపురూపమైన అవతారం. అలాంటి అవతారాలు కిందకొచ్చాయంటే రాముడైనా సరే, కృష్ణుడైనా సరే మునులందరూ కూడా వాళ్ళ కోసం జపం చేస్తారు. మునులు, మహర్షులు ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళెవరు సాధారణంగా కత్తులు పుచ్చుకుని యుద్ధాలు చేయరు. వాళ్ళు చేసేది ఏమిటంటే జపము, తపస్సు, పూజ అలాంటిది చేసి ఆ శక్తిని తీసుకొచ్చి ధారపోస్తారు. అలా మహర్షులు చేసేసరికి అప్పుడు స్వామి ఎగిరి వెళ్ళి తన ఖడ్గంతో ఆమె ఉదరాన్ని చీల్చి పాడేశాడు. ఆ సైన్యము మొత్తం బయటకు వచ్చేసాక ఆ రాక్షసి ఒక పొలికేక పెట్టి మరణించింది. అప్పుడు ఆమె కుమారుడు కూడా స్వామితో యుద్ధానికి వచ్చి సింహపు గోళ్లల్లా ఉన్నాయి. వాటితో స్వామి మీద పడ్డాడు. అక్కడ కూడా భీభత్సమైన యుద్ధం జరిగింది. చివరికి స్వామి పరశురాముడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వాడిని సంహరించారు. అంటే బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రాలు కూడా రాబోయే కల్కి అవతారంలో ఉపయోగింపబడతాయి. కానీ అదే రూపంలో ఉండకపోవచ్చు. కానీ ఆ శక్తులు మాత్రం అప్పటికి కూడా ఉన్నాయి అని పురాణాల్లో రాశారు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ధర్మ సంస్థాపన 3 రకాలుగా జరిగింది. మొట్టమొదటిది జినుడు ఉన్నాడు కదా, మన భరత భూమిలో ఆక్రమించి ఉన్న పాషండ శక్తి. వాళ్ళందరినీ స్వామి నిర్మూలన చేశాడు. రెండవది మ్లేచ్చులు, చాలా ఘోరంగా హింస చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరినీ తీసేశాడు. మూడవది ఆసురీ శక్తులు, అప్పటికింకా రాక్షసులు కొంతమంది బయలుదేరారు, వాళ్ళని కూడా సంహరించాడు స్వామి. ఆ తర్వాత కల్కి భగవానుడు హరిద్వారానికి వచ్చి అక్కడ తపస్సు చేశాట స్వామి. ఇందాక నైమిషారణ్యం, ఇప్పుడు హరిద్వారం. అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం తిరుగుతున్న ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇక్కడికి రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ వచ్చారు అంటే ఏమోలే అనుకుంటాం. రాబోయే కల్క్యావతారం కూడా అక్కడికి రాబోతుంది. అందుకని హరిద్వారానికి కానీ, నైమిషారణ్యానికి కానీ, వారణాసికి కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్తే ఆ స్పృహతో వెళ్ళండి. భగవంతుడు తరువాత అవతారాల్లో కూడా ఇక్కడికి వచ్చి చరిస్తాడు. అప్పుడు అత్రి మహర్షి, వశిష్ఠుడు, భృగువు, పరాశరుడు, నారదుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, అంగీరసుడు స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఈ మహర్షులందరూ. అప్పుడు కల్కి భగవానుడు వాళ్ళందరినీ పూజించేట. స్వామి ఏ అవతారంలో ఉన్నా సరే మహర్షులని ఎప్పుడు గౌరవిస్తాడు. మీరు కృష్ణావతారం తీసి చూస్తే కనుక ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు కృష్ణ భగవానుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని, బ్రహ్మవేత్తల్ని వాళ్ళందరినీ కాళ్ళు కడిగి పూజించాడు అని రాసుంది మహాభారతంలో. స్వామి ఏ అవతారంలో వచ్చినా సరే బ్రహ్మవేత్తలని ఎప్పుడు గౌరవిస్తాడు. ఆ తరువాత మరువు దేవాపి అని ఇద్దరు వచ్చి, స్వామి మాకు మోక్షం కావాలి అని వేడుకున్నారు స్వామిని. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, నాయన మీరిద్దరూ సూర్య, చంద్ర, ఇంద్ర, యమ, కుబేర అంశాలకి చెందిన వాళ్ళు. మీరు మోక్షం కోసం పుట్టిన వాళ్ళు కాదు, మీరు ఒక కారణం కోసం పుట్టిన వాళ్ళు. ఏమిటంటే నేను ధర్మ సంస్థాపన చేశాక
ఈ మరువు అయోధ్యకి రాజు అవుతాడు. ఈ దేవాపి హస్తినాపురానికి రాజు అవుతాడు. అంటే ఒకటి ఇప్పుడు ఢిల్లీ దగ్గర, ఒకటి ఇప్పుడు యూపీలో కదా. ఈ మధ్య అయోధ్య కూడా అంత పైకొచ్చింది చూడండి. చాలా శతాబ్దాల పాటు లేనిది. ఎందుకు అంటే కల్క్యావతారంలో మళ్ళీ అయోధ్య ఒక రాజధాని కింద తయారవుతుంది భరత భూమికి. అందుకనే ఇప్పుడిప్పుడే పైకి రావడం. భగవంతుడి ప్రణాళికకు అనుగుణంగానే కలియుగంలో అన్నీ జరుగుతున్నాయి. అప్పుడు స్వామి చెప్పాడు, మీరిద్దరూ అవి రాజధానుల కింద చేసుకుని పరిపాలిస్తారు. ఆ రాజ్యాన్ని మీకు అప్పచెప్పే నేను వెళ్ళిపోతాయి అవతారం నుంచి. అందుకని మీకు ఇప్పుడే మోక్షం కాదు, మీరు చేయాల్సిన పని చాలా ఉంది అని చెప్పి వాళ్ళ కోసం ఆకాశం నుంచి దివ్యాస్త్ర శస్త్రాలతో కూడిన రథాలని కిందకి దింపెట్టి, రథాలు మీకు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి. అలాగనే నాతో పాటు వచ్చి ఇంకా మీరు ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయండి అని ఆ రాజులిద్దరిని తీసుకొచ్చాడు స్వామి. ఈ లోపల ఒక దివ్య తేజంతో ప్రకాశిస్తున్న ఒక బ్రహ్మచారి, అలాగే ఒక దిక్కులేని రూపంలో చాలా బాధపడుతూ భార్యాపిల్లలతో వచ్చిన ఇంకొక అతను, వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ బ్రహ్మచారి తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోయి, ఇంత తేజస్సు ఏమిటి, ఎవరు నువ్వు అని అడిగితే, నేను కృతయుగాన్ని స్వరూపాన్ని తీసుకుని వచ్చాను అని చెప్పేటంటే కృతయుగం అంత తేజోమయంగా ఉండబోతోంది. ఆ దిక్కులేని రూపంలో ఉన్నాయని నువ్వెవరివి అని అడిగారు. అడిగితే స్వామి, నేను ధర్మాన్ని కలిపురుషుడి వల్ల అనాథనైపోయాను, మీ పాదాలనే ఆశ్రయిస్తున్నాను స్వామి అని చెప్పి పాదాల మీద పడ్డాట భార్యాపిల్లలతో సహా. అంటే ధర్మము ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కలి ప్రభావం వల్ల అలా బిక్కుబిక్కు అయిపోతే మళ్ళీ స్వామి పాదాలే వాళ్ళకి శరణం అని చెప్తున్నారు. అప్పుడు స్వామి, నాయనా ధర్ముడా, నువ్వు బాధపడకు, కృతయుగం రాబోతోంది, ధర్మ సంస్థాపన జరుగుతుంది, నువ్వు కృతయుగం మీరిద్దరూ ఎలైనయ్యి మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతుంది భూమి మీద. పదండి మన యుద్ధానికి వెళ్దాం, ఇంకా మన కార్యక్రమం కొంచెం ఉండిపోయింది అని చెప్పి స్వామి ఆఖరి జైత్రయాత్రకి బయలుదేరాడు. అప్పటికి భరత భూమి అంతా క్లియర్ అయింది. కానీ ఇంకా చుట్టుపక్కల కొన్ని ప్రదేశాల్లో ఈ మ్లేచ్చుల ప్రభావం విపరీతంగా ఉంది. అక్కడ కాంబోజ, శరభ, బర్బర లాంటి దేశాలకు వెళ్తే స్వామి అక్కడ ఎంత ఘోరంగా ఉందంటేట, విపరీతమైన హింస, గోమాంసాన్ని విపరీతంగా భక్షించేస్తున్నారట. అలాగే స్త్రీల జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే వాళ్ళ అక్కడే కలి ఒక రూపాన్ని తీసుకుని ఉన్నట్టు. ఇప్పటిదాకా స్వామి కలిని సంహరించలే, కలి ప్రభావం ఉన్న ప్రదేశాలకి భరత భూమిలో వెళ్ళి అవన్నీ క్లియర్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు అసలు కలి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. మనకి గౌమాంసం తినడం, అలాగే స్త్రీల జీవితాలు దుర్భరంగా ఉండి వాళ్ళ ముఖాలు కూడా కనిపించకుండా ముసుగులు వేసుకోవడం అంటే స్వామి ఏ ఏ దేశాలకు వెళ్ళాడో ధర్మ సంస్థాపనకి అర్థమవుతుంది కదా. అక్కడికి వెళ్ళేసరికి కలిపురుషుడికి కోకా, వికోకా లాంటి దుర్మార్గపు రాజులు ఎంతో మంది సహకారం కోసం వచ్చేసారట. పురాణాల్లో రాక్షసులు ఉంటారు, వాళ్ళ వారసులందరూ ఆ రూపాలు తీసుకుని యుద్ధానికి వచ్చేసారట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పాజిటివిటీ ధర్మంలోకి వెళ్తోంది అంటే కలి ఏదో ఒక రూపం తీసుకుని దాన్ని అడ్డుపడడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోపల కలి ప్రభావం ఉన్న నెగిటివిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఒక సమూహం కింద చేరి ఆ కలితో పాటు ధర్మం మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఇది కలియుగంలో సర్వసాధారణం ఇది. అప్పుడు స్వామి యుద్ధం ప్రారంభించే కోకా వికోకల మీద ఎన్ని అస్త్రాలు శస్త్రాలు వేసినా సరే వాళ్ళు సంహరింపబడలేడు. భీభత్సమైన యుద్ధం చేసేసి కలి యొక్క సైన్యాన్ని, మరువుని, దేవాపిని వీళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు బ్రహ్మగారు వచ్చి, స్వామి వీళ్ళిద్దరూ నా వరాలు పొందిన వాళ్ళు, వీళ్ళు అస్త్రాలతో చావరు, వీళ్ళ వరం ఏమిటి అంటే వీళ్ళిద్దరిని ఒకేసారి ఒకే క్షణంలో ముష్టిఘాతంతో కొడితే కనుక అప్పుడు చనిపోతారు, అందుకే వాళ్ళిద్దరూ ఒక చోట యుద్ధం చెయ్యరు అని చెప్పారు. ఒకడు అక్కడెక్కడో, ఒకడు ఇక్కడెక్కడెక్కడో చేస్తున్నారు. అప్పుడు స్వామి చాలా తెలివిగా వాళ్ళిద్దరిని ఒక చోటకి రప్పించి ఇద్దరిని అలా తొక్కిపెట్టుంచి ఒకేసారి ముష్టిఘాతంతో కొడితే ఇద్దరి తల పగిలిపోయి చనిపోయారు పిడికిలి దెబ్బకి. అప్పుడు మరువు, దేవాపి కూడా భీకరమైన యుద్ధం చేసి ఆ కలిపురుషుడితో పాటు ఉన్న సైన్యం మొత్తాన్ని, ఆ సహాయానికి వచ్చిన రాజుల్ని, వాళ్ళందరినీ క్లియర్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే మరువు, దేవాపి తరువాత తరాన్ని పరిపాలించవలసిన వాళ్ళు, అందుకని స్వామి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ఇలాగా ఆ తరువాత కలి యుద్ధానికి వచ్చాడు. కలితో ఎవరు పోరాడాలి అంటే కృతయుగము, ధర్మము వీళ్ళిద్దరూ కలిసి పోరాడాలి. అందుకని వాళ్ళిద్దరిని పంపిస్తే స్వామి, అప్పుడు వాళ్ళకి కలికి మధ్యలో భీకరమైన పోరు జరిగింది. జరిగితే కలి ఓడిపోయి గాడిద వాహనం ఎక్కి పారిపోయేట. కలికి మరణము అనేది ఉండదు, కానీ కలిని దూరం చేసేసుకుంటే కనుక మళ్ళీ కొన్ని యుగాల పాటు రాడు. అలాగ కలిని
తరిమి తరిమి కొట్టారు వాళ్ళు. ధర్మ సంస్థాపన పూర్తయిపోయింది. స్వామి ఏ అదే ప్రణాళిక కోసం అయితే కిందకి దిగి వచ్చాడో అదంతా పూర్తయిపోయింది. అంటే అంతా అయిపోయినట్టేనే ఇంకేమన్నా మిగిలిందా ఆలోచించండి. పార్ట్ 1 సరిగ్గా విన్నవాళ్ళకైతే ఇంకొక్కటి గుర్తుంటుంది. స్వామికి ఒక బాధ్యత మిగిలిపోయింది. ఆయన ప్రమాణం చేసింది ఒకటి అని. ఏమిటది? గుర్తుందా? లేదా? సరే చెప్తా. అప్పుడు స్వామి ఏం చేశాడంటే భల్లాటపురము అని ఒక రాజ్యం ఉంది. దానిపైకి దండయాత్రకి వెళ్ళాడు. అక్కడ శశిధ్వజుడు అనే ఒక రాజు, సుశాంత అనే ఆయన రాణి. వాళ్ళిద్దరూ మహావిష్ణు భక్తులు. కానీ ఆ శశిధ్వజుడు యుద్ధానికొచ్చి నేను యుద్ధం చేస్తాను స్వామి అని చెప్పి యుద్ధం చేశాడు. చేస్తే అతను కూడా చాలా బీభత్సంగా పోరాడాడు. సూర్యకేతు అని అతను కుమారుడు. అతను కూడా చాలా భయంకరమైన యుద్ధం చేసి మరువుని దేవాపిని దెబ్బతీసి వాళ్ళు మూర్ఛపోయాక తన రాజ్యంలోకి తీసుకుపోయేట వాళ్ళిద్దరిని. అప్పుడు కల్కి భగవానుడు ఆ శశిధ్వజుడితో యుద్ధం చేస్తే అస్త్రశస్త్రాలతో ఎంత యుద్ధం చేసుకున్నా సరే స్వామి అతన్ని ఓడించలేకపోయాడు. ఎందుకంటే అతను విష్ణు భక్తుడు. ఆ శక్తి వెనకాల ఉంటుంది కదా. అప్పుడు స్వామి ద్వంద్వ యుద్ధానికి వచ్చేసరికి శశిధ్వజుడు స్వామిని ఒక్కటి కొడితే స్వామి మూర్ఛపోయాడు. అప్పుడు చేతులతో ఎత్తుకుని తన మందిరానికి తీసుకుపోయాడు. ఇదేమిటండి, కల్కి భగవానుణ్ణి కొట్టేవాడు కూడా వస్తాడా అంటే స్వామిని ఎవడు కొట్టగలడు? ఇలాంటివన్నీ స్వామి లీలా నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఎందుకు ఆడాడు అనేది ఇదిగో ఇప్పుడు చెప్తా. రాజభవనానికి తీసుకువెళ్ళి స్వామిని ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాట. అతని భార్య పూజామందిరంలో అప్పుడే నారాయణుడిని అర్చిస్తోంది. వచ్చి చూసి సాక్షాత్తు నారాయణుడు దిగొచ్చాడే అంటే, అవును నీ పూజ కళ్ళారా చూస్తాడు స్వామి అని చెప్పి మన స్వామినే తీసుకొచ్చాను అని ఇద్దరు పాదాల మీద పడితే అప్పుడు ఆవిడ ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ అంటాను చూడండి. ఆ ఉపచారాలన్నీ స్వామిని ఎదురుకుండా కూర్చోబెట్టి చేసింటాయి. అంతటి ధన్యురాలు చేసి, స్వామి నా భర్త నీతో యుద్ధం చేశాడు, అజ్ఞానం అది, నువ్వు దయ చూపాలి స్వామి అని పాదాల మీద పడింది. అప్పుడు స్వామి నవ్వి, అమ్మా ఈ యుద్ధం ఇవన్నీ కూడా నేను కల్పించిన లీలానాటకం. నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. మీ దగ్గర ఒక వజ్రం ఉంది, ఆ వజ్రాన్ని స్వీకరించడానికి వచ్చాను అని చెప్పారు. ఏమిటా వజ్రం? ఆ రాజు పుత్రిక రమ అని ఒక కన్య ఉంది. అప్పుడు రాజుకి గుర్తు వచ్చి ఆ రమని తీసుకొచ్చి స్వామికి కన్యాదానం చేశాడు. అంటే యుద్ధంతో మొదలైన భక్తుడి చరిత్ర వివాహంతో ముగిసింది. ఇంతకీ ఏమిటంటే ఆ తల్లే భూదేవి స్వరూపంతో కిందకి దిగి వచ్చింది. మరి పైనుంచి వచ్చేటప్పుడు స్వామి భూదేవిని చేపడతా అన్నాడు కదా. ఆ తల్లి కూడా కిందకు వచ్చేసి అక్కడ అలా స్వామి కోసం వేచి ఉంది. ఆ పూర్వజన్మలో ఆవిడే సత్యభామ, ఈ రాజు సత్రాజిత్తు. అప్పుడు ఈ శమంతకమణి కోసం స్వామిని ఇబ్బంది పెట్టి అపవాదు అవన్నీ వేశాడు కదా. దానికి ప్రాయశ్చిత్తం కింద మరొక్క మారు తన కూతుర్ని స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. అప్పుడు స్వామి రమాదేవిని తీసుకుని కాంచనపురం అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఇప్పటికీ మానవ జాతుల్లో ఉన్న దుర్మార్గులందరూ అయిపోయారు. ఇంకా సర్పజాతిలో ఒక దుర్మార్గపు రాజ్యం ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాడు స్వామి. అక్కడ ఏమిటంటే నాగకన్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరితో యుద్ధం చేయక్కర్లేదు. వాళ్ళ చూపు అలా చూడగానే ఆ విషపు శక్తికి అందరూ మరణిస్తున్నారు. దాంతో ఋషులు వీళ్ళందరూ స్వామి అక్కడ ఎలాంటి ప్రదేశం ఉంది అంటే, సరే నేను ఆ సమస్యని పరిష్కరిస్తానని చెప్పి స్వామి బయలుదేరి తన సైన్యాన్ని రమాదేవిని వీళ్ళందరినీ ఒక చోటు ఉంచి మీరు రావద్దు అని చెప్పి ఆ సర్వజ్ఞుడు అనే చిలుక ఉంది కదా, ఆ చిలుక సహాయంతో దారి వెతుక్కుంటూ ఆ రాజ్యానికి వెళ్ళాడు. ఆయన రాజ్యంలోకి వెళ్ళగానే మహాసౌందర్యవతి అయిన సులోచన అనే ఒక స్త్రీ ఎదురొచ్చింది. అసలు ఆవిడ చూపు పడితే ఎవడైనా మాడి మసైపోవాల్సింది, అంతే నాగకన్య. అలాంటిది స్వామిని చూడగానే ఆహా ఏమి ముగ్ధ మనోహర స్వరూపము, సాక్షాత్తు నారాయణుడే దిగొచ్చాడు అని పాదాలకి నమస్కారం చేసింది. చేస్తే ఆయనకి ఏమీ కాలేదు. అప్పుడు స్వామి ఇన్నాళ్లకి నా చూపుకి నిలబడగలిగే పురుషుడు ఒకడు వచ్చాడు, నువ్వే నారాయణమూర్తివి సందేహం లేదు అంది. అంటే ఎవరమ్మా నువ్వు అని అడిగితే, నేను చిత్రగ్రీవుడు అనే గంధర్వుడి భార్యని, నా పేరు సులోచన. ఒకసారి నా భర్తతో గంధమాదన పర్వతం దగ్గర తిరుగుతూ ఒక యక్షమునిని చూసి పరిహాసం చేశా. దాంతో ఆయన శపించి నీ భర్తకి దూరం అయిపోతావు, నీ దృష్టి ఎవరి మీద సోకినా వాళ్ళు భస్మం అయిపోతారు, అలాంటి నికృష్టపు జన్మని అనుభవిస్తావు అని శపించారు. అప్పుడు ఆయన పాదాల మీద పడి శాప విమోచనం అడిగితే నారాయణుడు దిగొస్తాడు భూమి మీదకి, ఆయనకి నీ దృష్టి సోకినా సరే ఏం కాదు, అప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పారు అని నమస్కారం చేసి శాపం తీరిపోయి పూర్వపు రూపంతో తన భర్తని కలుసుకోవడానికి తన లోకానికి వెళ్ళి, ఆ తరువాత భూమి మీద
నెగిటివిటీ అనేది అంతా పోయి భూమి సస్యశ్యామలమయ్యి మోసం కానీ దొంగతనం కానీ అసత్య భాషణం కానీ అదేదీ లేని కృతయుగం ధర్మ సంస్థాపన జరిగిందిట. ఆది వ్యాధులన్నీ తొలగిపోయేట. స్త్రీలు పుణ్యకార్యాలు మాత్రమే ఆచరించడం మొదలుపెట్టారట. జనాల్లో ఎవ్వరి మీద ఎవ్వరికి శత్రుత్వం లేదట. పాషండులు ఒక్కళ్ళు కూడా భూమి మీద మిగల్లేట. అందరూ సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ భగవంతుడి పాదాలు పట్టుకున్న యుగం మళ్ళీ సంస్థాపన జరిగింది. అప్పుడు స్వామి శంబల గ్రామంలో పద్మారమలతో రాజ్యం చేశాడు. అప్పటికి శంబల ఫిజికల్ ప్లేన్లోకి వచ్చేసింది. ఎవరైనా శంబలకి వెళ్ళగలిగే రాజ్యంలాగా తయారైంది. అప్పుడు నారదుడు కిందకి దిగొచ్చి కల్కి భగవానుడి యొక్క తండ్రికి, నీ కుమారుడు అనుకుంటున్నావు కదా, ఆయన ఎవరో సాక్షాత్తు విష్ణుమూర్తి అయ్యా, నీకు ఇప్పటిదాకా తెలియదు అని చెప్పేట. ఆయన ఆశ్చర్యపోయి, అదేమిటి విష్ణుమూర్తి లక్ష్మీదేవియా నా కొడుకు నా కోడలు, అయ్యో నాకు ఇప్పటిదాకా తెలియదు, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏవో 4 చేతులు ఉన్నాయి ఏమిటి అనుకున్న, తర్వాత అయ్యో నా భ్రమ అనుకున్నాను, ఇంతకాలం భ్రమలో బతికాను, నా కుమారుడా విష్ణుమూర్తి, అయ్యో చిన్నప్పుడు ఇలా ఆడేసుకుందాను నాకు తెలియదు అంటే, నారదుడు నవ్వి అదే విష్ణుమాయ అంటేను, ఆయన మాయను ముందు కిందకి పంపించా, తర్వాత ఆయన వస్తాడు అంతేను అని చెప్పాడు. అప్పుడు రాజు, స్వామి ఆనందం ఎల్లకాలం ఇలా ఉండిపోవాలి, ఇంకా చాలు నాకు ఈ దేహం అని చెప్పేసి స్వామికి నమస్కారం చేసి శరీరాన్ని వదిలేశాడు. ఆయన భార్య కూడా ఆయనతో పాటే దేహాన్ని వదిలేసింది. అప్పుడు స్వామి బాధపడి తన తల్లిదండ్రులకి ఉత్తర క్రియలు చేశాక పరశురాముడు మళ్ళీ వచ్చాడు. వచ్చి, స్వామి ఎప్పుడో చూశాను నేను, ఇప్పుడు రాజ్యాభిషిక్తుడు అయ్యావు, నిన్ను అమ్మలిద్దరిని చూడాలి అని సంకల్పం కలిగింది, అందుకని వచ్చాను అని చెప్తే స్వామి సాదరంగా తీసుకొచ్చి పరశురాముడికి ఆతిథ్యం ఇస్తే రమాదేవి భోజనం పెట్టింది. ఆయన సంతృప్తిగా భోజనం చేసి, అమ్మ నీకేమన్నా వరం కావాలంటే కోరుకో అని అడిగారు. అప్పుడు స్వామి నాకు పుత్రులు లేరు, పుత్రులని పొందాలంటే ఎలాగా, ఏదైనా మార్గం చెప్పండి అని అడిగింది. అప్పుడు పరశురాముడు రుక్మిణీ వ్రతం అని ఒక వ్రతం చేయించి, అమ్మ ఈ వ్రతం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. అసలు ఈ వ్రతం ఎలా చేయాలి అనేది పురాణాల్లో ఇచ్చారు, మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా వీలైతే చెప్తాను. అప్పుడు దేవతలందరూ వచ్చి స్వామి పాదాల మీద పడి, స్వామి ఇంకా ధర్మ సంస్థాపన జరిగింది కదా, నువ్వు ఇక్కడే ఎలా కూర్చుంటావు, నువ్వు అమ్మ ఇక్కడ కూర్చుంటే వైకుంఠం బోసిపోయింది, రండి స్వామి అక్కడికి, మళ్ళీ మీ దర్శనం మాకు ప్రతిరోజు కావాలి కదా అని అడిగితే స్వామి, సరే ఇంక నా అవతారాన్ని సమాప్తి చేస్తాను, వైకుంఠానికి వెళ్తాను అని చెప్పి స్వామి పైకి బయలుదేరాడు. ఆ విషయం తెలిసి ప్రజలందరూ అడ్డుపడి, స్వామి ఇంతకాలం నీ సాన్నిహిత్యాన్ని అనుభవించావు, నువ్వు నారాయణుడివి అని మాకు తెలియదు, అబ్బా ఎవరో ఎంత ముగ్ధమోహన స్వరూపం అనుకున్నాం, ఇప్పుడు నువ్వు నారాయణుడివి అని తెలిసి తెలియగానే నువ్వు వెళ్ళిపోతే ఎలాగ స్వామి అని ఏడవడం మొదలు పెడితే వాళ్ళని ఊరడించి, స్వామి మీరెవ్వరూ బాధపడకండి, మీరు ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం అనే స్వరూపంలో మీ అందరిలోనూ ఉంటా నేను అని చెప్పి వాళ్ళని శాంతింపజేసి భార్యలతో సహా హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చి తన విష్ణు స్వరూపాన్ని చతుర్భుజాలతోనూ అందరికీ చూపించేట స్వామి. అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపిస్తే రమా పద్మ ఇద్దరు ఆయనలో చేరిపోయారు. అప్పుడు కృతయుగం శత్రురహితమై చిరకాలం ఉంటుంది, మరువు దేవాపి పరిపాలిస్తూ ఉంటారు అని చెప్పి స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది కల్కి భగవానుడి యొక్క చరిత్ర. అసలు ఈ చరిత్ర విన్నా సరే, ఈ చరిత్రని ధ్యానించినా సరే కలిపురుషుడి ప్రభావం ఉండదు అని పురాణాల్లో ఈ చరిత్ర వినడం గురించే ఇంత ఫలశ్రుతి చెప్పారు. స్వామి దయ వల్ల మనం కల్కి భగవానుడి యొక్క చరిత్ర చెప్పుకున్నాం. దానికి మా అడ్మిన్ టీం అందరూ కూడా ఈ బొమ్మలు అవన్నీ తయారు చేసి పెట్టారు కదా, మీరందరూ వీలున్నప్పుడల్లా ఆ చరిత్ర వింటూ దాన్ని ధ్యానించటం మొదలుపెట్టండి. కల్కి భగవానుడి చరిత్రని ధ్యానిస్తే కలిపురుషుడు మన దరిదాపులకు కూడా రాడు. ఆ రకంగా ఈ కలియుగంలో మనం బ్రతకగలం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.